జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. అరటిపండుని భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తే కార్యసిద్ధి కలుగుతుంది. అదేవిధంగా అరటిపండును గుజ్జుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పండ్లు సక్రమంగా పూర్తి అవుతాయి. భగవంతుడికి సమర్పించటానికి ఎన్ని ఫలాలు ఉన్నా అరటిపండు, కొబ్బరికాయను మాత్రమే ఎక్కువగా భక్తులు సమర్పిస్తూ ఉంటారు. సృష్టిలోని ఫలాలు వేటినైనా తినేటప్పుడు వాటిలోని గింజలను నమిలి పారవేస్తాం. అలా పారవేసిన గింజలే మళ్ళీ మొలకెత్తి మహావృక్షాలై తిరిగి ఫలాలను ఇస్తాయి. అంటే ఎంగిలి విత్తనాల ద్వారా మొలకెత్తిన వాటి ఫలాలనే మళ్ళీ మనం ఆరగిస్తాం, దేవుడికి కూడా సమర్పిస్తూ ఉంటాము. కానీ అరటిపండు మాత్రం అలా వచ్చింది కాదు. దాన్ని మనం పూర్తిగా తినేస్తాం. గింజలు అనేది ఉండవు. ఎంగిలి విత్తనం ద్వారా మొలిచిన మొక్క నుండి వచ్చింది కాదు అరటిపండు. అందుకే అరటిపండును దేవుడికి సమర్పించడం శ్రేష్టమని శాస్త్రాలు చెబుతున్నాయి. దానికి తోడు అరటిపండ్లు అన్ని కాలాల్లోనూ లభిస్తాయి. అందువల్లనే అరటిపండు పూర్ణ ఫలం అని కూడా అంటారు. అరటిపండుని భగవంతుడికి సమర్పించి అన్ని ఫలాలను మనం కూడా అందిపుచ్చుకుందాం. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.